రిటైర్ అయిన 2 రోజులకే ఆరోగ్యం బాగలేక ఈ మ్యాన్షన్లోకి వచ్చి పడ్డాను. 25 ఏళ్లుగా ఇక్కడే లాగుతున్నాను. ఎప్పుడో ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్కి వస్తాను. నా పెన్షన్ డబ్బంతా మందులకి మాకులకే సరిపోతోంది. కానీ నా జీవితంలో ఒకే ఒక్క కడసారి కోరిక, కొంచెం డబ్బు దాచిపెట్టుకుని ఓ మంచి కారు పెట్టుకుని నేను తిరిగిన ఈ ఊరంతా తృప్తిగా చూడాలని. వీలు కాలేదే. నెరవేరని ఆశల్ని మూట కట్టుకుని పోవడం ఒక్కటే మనిషికి దేవుడిచ్చిన వరం అనుకుంటాను. తప్పు కదా? ఏమైంది ఇప్పుడు? ఊరంతా తిరగాలి అంతేగా. మేనేజర్, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక బస్సు ఉంది. ఎవరెవరు వస్తారో అందరూ రెడీ అవ్వండి. ఇవాళ ఒక్క రోజు తాతగారితో సంతోషంగా ఊరు తిరగొద్దాం. హలో ఎవరిబడి, ఎగ్జామ్స్ లో మీరు ఎవరు పాస్ అవ్వలేదు, ఇక మీరు వెళ్ళచ్చు. సార్ ఏంటి సార్ ఈ అన్యాయం? కంటి తుడుపు కోసం ఎగ్జామ్ పెట్టి లంచాలు తీసుకొని ఉద్యోగం ఇస్తారా? ఇది దారుణం సార్. రాజు, తొందరపడుకో. కాకుర్లా ఏంటి కేకలు? లోపల ఏంటి పెద్ద అరుస్తున్నావు బయట నుంచి? అవునయ్యా, అన్యాయమే. నీ వల్ల ఏమవుతుంది? ఆ దేవుడే దిగొచ్చినా సరే ఏమీ పీకలేడు. దీని పేరే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఇలా చూడు, నువ్వు కుందేలు, నేను నక్క. నాకు పైన ఎలుగుబంటి, దానికి పైన పులి, దానికి పైన సింహం అని ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు ఉందయ్యా. నువ్వు నక్కవు కావాలనుకుంటే డబ్బులు ఇవ్వాలయ్యా, డబ్బులు. ఒక వేకెన్సీ 40,000 రూపాయలు ఇవ్వగలవా నువ్వు? ఇవాళ ఇంటర్వ్యూ అని రమ్మన్నారు. ఇంటర్వ్యూ లేదండి, సెలక్షన్ అయిపోయింది. ఏంటి ఆటగా ఉందా? ఇవాళ ఇంటర్వ్యూకి రమ్మని ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారంటారేంటి? ఏంటి సార్ ఇది? ఇది ప్రైవేట్ కన్సర్న్, ఎవరికి రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు. సీవై ముందు. చదువుకుంది బీబీఏ, అది 52%. ఏ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ లేదు, సింగిల్ ఎక్స్పీరియన్స్ లేదు. ఇతన్ని గవర్నర్ చేసి అందరూ ఎక్కించాలని ఆశపడుతున్నారా? సార్, ఇతని క్వాలిఫికేషన్ కి ఏం పని దొరుకుతుంది? ఊరుకు పోయి వ్యవసాయం చేసుకోమనండి. మనిషికి సర్టిఫికేట్ చేతిలో పెట్టుకొస్తే వ్యవసాయం చేసేదేవుడు. వెళ్ళండి సార్. సరే, ఇంకో చోటు వెళదాం. అయినా వాడు ఎంతో పొగరుబోతంతో మాట్లాడాడు కాదు, నాకే కోపొచ్చింది. రాస్కర్, వాడు అనుకుంటున్నట్టు వ్యవసాయం అంత ఈజీ కాదు. ఎవడు పడితే వాడు చేయలేడు ఆ పని. అదో గొప్ప ఆర్ట్. ఓకే, నెక్స్ట్. నాకు ఇవాళ అంతే గాడ్. నాకు పరమ బజార్లో పని ఉంది సామె. సార్ ఏంటి? ఏదన్నా పనుందా సార్? ఏం చదువు? 10వ తరగతి సార్. ఏంటి ఎలా కొనవా? నా కీళ్ళలో 4వ తరగతి 5వ తరగతి చదివి చాలు. సారీ, పని లేదు. అన్నా 4వ తరగతి చదివాను, ఏదన్నా పనుందా అన్నా? ఏమయ్యా, ఇదే పెద్ద గొప్ప విషయమా? డిగ్రీ చదివినోడికి మళ్ళీ వచ్చి పని అడుగుతున్నావు? ఆ పిల్లాడు తాతకి 6వ తరగతి దాకా చదివాడు. ఏ వస్తువు అన్నా తీసేమని అడిగితే ఆ వస్తువు పేరన్నా చెప్పగలగలా వద్దా చెప్పు? కరెక్ట్ గా చెప్తానన్నా. ఏది ఆట పెట్టి పేదన్న పేరు చెప్పు చూద్దాం. ఓ సింతేనా? పనాస్ ఓ నిక్. ఏయ్, ఇది పానాసోనిక్. నిన్ను కొట్లో ఉంచుకుంటే నా కొట్టు మూసేయాలి పో. ఓహో, ఇప్పుడు పేరు మార్చేశారా? అసలు నీ ఆశయం ఏంటి? ఈడున్న కొట్లన్నిటికీ సామాన్లు సప్లై చేసే పెద్ద డీలర్ నవ్వాలనుంది. అట్టగే మా ఊళ్ళో ఒకడు కర్పూర వ్యాపారం చేస్తుంటాడు. ఆళ్ళ నేను కర్పూరం అమ్మి కోటీశ్వరుడు నవ్వాలను సామే. రే, నువ్వు కర్పూరం అమ్మి కోటీసుడు అవ్వాలంటే ఈ లోకం కాలి బూడిదయ్యాకేరా. ఏయ్, నిరుత్సాహపరచుకు. అదేగా నీ కళ? ఓకే, దేనికైనా పట్టుదల ఉండాలి. సిగ్గుపడకుండా ఒక్కొక్క కొట్టు ఎక్కి దిగు. ఏదో ఒక తలుపు తెరుచుకుంటుంది. ప్రభు, స్వామి, ఏ మనిషైనా ఉన్నట్టుండి ఇంతగా మారకూడదు. మందు కొట్టు తిరుగుతుండేవాడివి నేనెవరో తెలియగానే ఒక మహర్షి రేంజ్కి మారడమా? నిన్న మీరు భోజనాలు మాయతో రప్పించడం చూసి నేను అదిరిపోయాను స్వామి. వీళ్ళు మీరే దేవుడని చెప్పగానే నా మనసు మోగపోయింది స్వామి. నేను మిమ్మల్ని చూసాక ఈ బ్రతుకు వద్దనిపించింది. తల్లి తెరిసాకు వల్లే నాకు సమాధి సేవ చేయాలనిపిస్తోంది. ఇది మరీ ఓవర్ యాక్షన్ గా ఉంది. ముందు ఏడవటం ఆపు. సరే ప్రభు, ఇక నువ్వు బయలుదేరు.
వీళ్ళతో కొంచెం మాట్లాడాలి. అయితే మీరు పైకి వెళ్ళిపోతారా స్వామి? అవును, నాకు చాలా పనులున్నాయి. అవునులే స్వామి, పని పడాలని మేమే బిజీగా ఉన్నప్పుడు మీరుండరా ఏంటి? స్వామి రే, స్వామి నన్ను ఆశీర్వదించండి స్వామి. లే. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. బయలుదేరు. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నారు మీరు? అంతా కరెక్ట్ గానే ఉంది. ఎంత పెద్ద గోపురాన్ని కట్టాలనుకున్నా మొదటి రాయిని గోతులోనే వెయ్యాలి. అది మీకు తెలియలేదు. రాజు, నువ్వు కలల కన్నంతగా నిన్ను నువ్వు తయారు చేసుకోలేదు. ముత్తు ఎలా మొదలెట్టాలో తెలుసుకోలేకపోయాడు. సజావుగా పని లేదు, డబ్బు లేదు, దాంతో చెప్పలేనన్ని సమస్యలు. మీ ముందున్న సమస్యలేం పెద్దవి కావు, ఎంతో చిన్నవి. అవి మీ మనసుకే పెద్దవిగా తోస్తాయి, మీ భయం కారణంగా పెద్దవవుతాయి. మనమందరం నిన్న జాలీగా బస్సులో టూర్కి వెళ్ళాం. ఏం జరిగింది? ఒకడు వాంతి చేసుకున్నాడు, ఒకడు భోజనాన్ని నెట్టేశాడు, ఒకడు బస్సును ఆపి ఆపి యూరిన్కి పోయాడు, ఇంకొకడు ఉమ్మి చిందెల్లా పాడాడు. ఏం చేశారు మీరు? వీటన్నిటిని ఒక సమస్యలా చూశారా మీరు? లేదే. చూసి చూడలేదన్నట్టు ఆ పర్పస్ జాలీ టూర్ అనుకుని కిటికీకి బయటున్న అందాన్ని చూసి ఆడి పాడి ఆనందించారు. జీవితం కూడా ఒక టూరే కదా. ఇక్కడున్న సమస్యల వలయంలో చిక్కి ఇక్కడికి వచ్చిన పర్పసే మర్చిపోయారు. కిటికీకి అవతలే జీవితం ఉంది. పాపం, టూర్ పూర్తయ్యే సమయంలోనే కొందరికి కిటికీ ఉందనే తెలుస్తుంది. అందువల్ల తప్పంతా మీదే. సో మొత్తం మీద నిన్ను నువ్వు తయారు చేసుకోవాలి. ముత్తు, నీ భాషలో చెప్పాలంటే దేవుడు తిండి చూపుతాడు గాని తినిపించడు. ఫ్రెష్ గా జీవితం మొదలెట్టండి. నా పని పూర్తయింది, నేను బయలుదేరుతాను. గాడ్, ఇప్పుడు మా మనసు స్వచ్ఛంగా నిర్మలంగా ఉంది. ఈ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇద్దరికి ఈ అదృష్టం దక్కింది. మీ దర్శనంతో మా జన్మ ధన్యమైంది. ఓ చిన్న సహాయం. చెప్పు. ఇంకా సేపట్లో తెల్లవారుతుంది. రేపు నా పుట్టినరోజు. ఈ కొద్ది క్షణాలు మాతోనే ఉండి తెల్లారాక నన్ను ఆశీర్వదించి మీరు ఇద్దరు జీవితాన్ని ఫ్రెష్ చేసి బయలుదేరండి. ఆ తర్వాత మేము ఏదో దాన్ని చూసుకుంటాం. నో నో రాజు, రాజు ప్లీజ్, నో, ఏడవకూడదు. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. మనిషి మాయ జీవితాన్ని ఆరంభించాడు. రాజు ముత్తు ఇటు వచ్చారు. పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాను, ఎవరు రాలేదు సార్. మర్యాదగా నీళ్ళు వదులుతావా? ఎంతసేపు నుంచి ఇన్ని మాట్లాడుతున్నా సిగ్గులేదు. రాజు, రాజు, ముత్తు. స్వామి, మీరేంటలా పరిగెత్తుకొచ్చారా? ఒక చిన్న తప్పు జరిగిపోయింది. ఏం తప్పు స్వామి? ఏముంది, నాకున్న మొత్తం శక్తిని, అదే ఒక గ్యాలక్సీ పవర్, చిన్న బాక్స్ మళ్ళీ సెటప్ చేసి పాకెట్లో ఉంచాను. అదే నా సర్వస్వం. దాన్ని రాజు ముత్తు కాజేసుకుపోయారు. ఏమిటి? దేవుడనే పవరు మాయమైపోయిందా? స్వామి, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? లాజిక్ లేకుండా పోయిందే. అంత పవర్ ఉన్న దాన్ని మరీ ముక్కుపడి డబ్బాలా తీసుకొస్తే ఎలా? సొంత ఇంట్లో తాళం చెవి దాచిపెడతాం. సొంత ఇంట్లోనే కదా స్వామి మీకు దెబ్బేశారు. అవును, రాత్రి ఓ 3 ఏ నిమిషానికి ఏం జరుగునోనని రేడియోలో ఏదో పాట అనిపించిందండి స్వామి. అవును, అప్పుడు నాకు అనుమానం రాలేదు. ఒక ఆర్డినరీ 100 రూపాయల FM రేడియో పెట్టి అంత పెద్ద గ్యాలక్సీని ఎత్తుకుపోయేదే స్వామి. దేవుడికే మస్కా అంటారే, అది ఇదేనా స్వామి? ఏం స్వామి, మీ తర్వాత పెద్దోళ్ళు ఉన్నారే, ఆకాశంలో దేవతలు, మిమ్మల్ని వెతుక్కుంటూ వాళ్ళు రారా స్వామి? ఆ బాక్స్ నుంచి నేను మెసేజ్ పంపందే ఎవరికి రావటం కుదరదు. ఇది మరీ పిచ్చి పద్ధతిలా ఉంది. ఇలా పప్పులో కాలేశారండి స్వామి. మీరు ఆ బాక్స్ లేదంటే
అందరిలాంటి మనిషిని. అయ్యో 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 అయ్యో. అయితే మరి వాళ్ళిద్దరు దేవుళ్ళు. అయ్యో, ఇప్పుడు సమర్పోతున్నారు దేవుళ్ళ. అయ్యో 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 అయ్యో. హలో, ఎవరు మాట్లాడేది? నేనైనా నీ ముత్తైని. ఓరే బుర్ర తక్కువ ముత్తయ్యా, నువ్వు ఎప్పుడు మాట్లాడినా నీ గొంతు గర్రగర్రగుంటది. ఇప్పుడేందిరా ఇంత శుద్ధంగా ఉంది? అవునైనా అవును, ఇప్పుడు లైన్ అంతా క్లియర్ అయిపోయింది. ఈ బాడ ఇద్దరు నుంచి మారిపోయింది నైనా. స్వామి, ఈ ఎదవబడుద్దేని ఎలా పట్టుకుంటాం? గ్యాలక్సీని ఎక్కడ పోయి వెతుకుతాం? వీళ్ళ పాటికి ఇచ్చిపిచ్చిగా ఏదో పనిచేసి లోకాన్నంతా నాశనం చేసి పారేస్తే? దుప్పికి ఒళ్ళంతా కొమ్ములున్నా సరే భయంతో పరిగెత్తడం, పచ్చిగడ్డి తినడమే దానికి ఉన్న కెపాసిటీ. వాళ్ళ తెలివికి ఎటువంటి పని చేయలేరు. భలే చెప్పారులే. మిమ్మల్ని స్నానం చేయడానికి సుఖ నీళ్ళు లేకుండా అవస్థ పెడతాను. భూమి గుండ్రమ్మ, మొదలెట్టిన చోటికే వచ్చి తీరాలి. అంతవరకు ఓర్పుగా ఉండాలి. ఇప్పుడు వెంటనే ఒక ఉద్యోగం కావాలి. వెంటనే ఉద్యోగమా? చదువుకున్న సర్టిఫికేట్ ఏదైనా ఉండాలే. ఏదో మాయా మంత్రం వేసి పెద్దామంటే ఆ శక్తి మీకు లేదు. ఒరిజినల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళనే అవతలగా నెట్టేస్తున్నారు. చివరికి మిమ్మల్ని కూడా మాలాగా నిరుద్యోగం చేశారు. ఓ పని చేద్దాం. మా ఊళ్ళో నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడికి చెప్పి ఏదో ఒక యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివినట్టుగా ఏ హంస బొమ్మ వేసి చెమ్మను ఓ సర్టిఫికేట్ రెడీ చేసి పట్టుకొచ్చానా? నీ బుద్ధిని నువ్వు వదిలిపెట్టి పోదయ్యా. ఒక్క నిమిషం. చిటన్, చెప్పండి అర్నాల్ సార్. కొంచెం డబ్బులు అవసరమైంది. ఏదైనా ఒక పని కావాలి. తప్పుగా అనుకోకపోతే నేను టీ కలుపుతాను. ఏదో కొద్ద గొప్ప డబ్బులు. స్వామి, మీరు టీ? అవసరం వచ్చిందని అప్పడిగితే నేనే ఇచ్చుండేవాణ్ణి. ఇప్పుడు మీ మీద గౌరవం పెరిగింది. 50 రూపాయలు. చాలా థ్యాంక్స్ చిటన్. పర్వాలేదు, బయలుదేరాం. సార్, మాకు తెలిసిన వాళ్ళు పక్కనే మ్యాన్షన్ లో ఉంటున్నారు. ఏదైనా పనిపిస్తే. ముందేమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా? దేవుడికి అగ్ని పరీక్ష పెట్టాడే. లేదు సార్, ఏమీ లేదు. సరే, ఏదన్నా ఐడెంటిటీ కార్డు ఉందా? చిక్కు ప్రశ్న వేశాడు. అయ్యో, వీరు మాకు కావాల్సిన వారే, నమ్మదగిన వారు. నేను గ్యారంటీ. సరే, వేరుశనక్కాయలు అమ్ముతావా? అమ్ముతాను సార్. అయితే కొట్టుకొచ్చి కనపడు. 7 కిలోల శనక్కాయలు రోజు బస్ స్టాండ్ లో అమ్ముకు రావాలి. అలాగే సార్. సార్, మా ఇద్దరికి ఇస్తారా పని? అలాగే. చాలా థ్యాంక్స్. పని దొరికింది ప్రభు. ప్రభు, కోపడకండి స్వామి. ఎటువంటి మీరు ఇప్పుడు ఎలా అయ్యారు? ఎందుకు కారణం? ఇదంతా నేను అస్సలు నమ్మలేకపోతున్నాను రా. దేవుడైన తర్వాత కూడా నా దేనికి రా? చంద్రుడు వెలుగులో కేక్ కట్ చేయాలనుకునేవాడిని, కానీ చంద్రుడి మీదే కూర్చొని కేక్ కట్ చేస్తానని కల్లో కూడా అనుకోలేదురా. అందులో మన మ్యాన్షన్ కనబడదేందిరా? ఆ ముద్ర స్టాండ్ ఎందుకురా ఇప్పుడు గుర్తు చేస్తావు? ఇక్కడి నుంచి చూస్తే ఏది తెలీదు. వీళ్ళ నోటికి వచ్చినట్టు చైనా వాల్ అదిగో, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇదిగో, అందులో టాయిలెట్ ఇదిగో అని నోటికి వచ్చినట్టు కోతలు కోస్తున్నారు. మా అమ్మ నాకు అన్నం తినిపిస్తా ఆకాశంలో ఉన్న సందమామను చూపించి ఆయా పడేసిందని చెప్పేది. తీరా ఈడికొచ్చి చూస్తే భూమి సిరిగిపోయిన ఊతప్పం మీద ఇంకు పోసినట్టుందిరా. ఎరా, భానుమతి మొగం, సావిత్రి మొగం, సందమామ మొగం అని పాటలు పాడారు కదా, మరి సందమామ ఏందిరా ఇన్ని గుంటలు గుంటలుగా ఉందే? నిజం చెప్పాలంటే ప్రేమిస్తే సినిమాలో విలన్ గా యాక్ట్ చేసిన దండపాణిదిరా కరెక్ట్ చందమామ మొహం. ఓ సూపర్ ఐడియా. చందమామను సెట్ చేద్దాం, మనమే ఎఫ్ ఛానల్ లో చెక్క లాంటి వాళ్ళు సృష్టించేద్దాం. భలే గుర్తు చేసావు. అట్టగా మన ఊరి పిల్ల పిల్లలకు చెప్పు, అప్పుడే ఆట రంజుకుంటది.
ఈ పని నువ్వు చేస్తున్నావేంటి? ఏ ఇక్కడే కదా మనం ఉంటుంది, శుభ్రంగా ఉంచుకోవద్దు. ఏమిటో తెలియలా తెల్లవారుజామునే మెలకొచ్చింది, అందుకే మేడ పైన కూడా శుభ్రం చేసింది. ఏం బాయ్, ఉన్న వెంట్రుకలు కూడా ఊడిపోవడానికా? ఎందా బయలుదేరు. ఏంటి అర్నాల్డ్ గారు ఇంత పొద్దున్న ఎక్కడికి బయలుదేరారు? పనికి పేరుశనక్కాయలు అమ్మే పని దొరికింది. వేరుశనక్కాయలే? అవును. ఏ అద్దె డబ్బులు ఇవ్వలేదు, ఓనర్ గారేమో ఫోన్లు చేస్తున్నారు.